IPL 2026లో 5 సార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు బోని కొట్టింది. 3 వరుస పరాజయాల తర్వాత ఢిల్లీపై విజయం సాధించింది. చెపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై 23 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 2 వికెట్లకు 212 పరుగులు చేసింది. వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ సంజు శాంసన్ 56 బంతుల్లో 115 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అనంతరం చేజింగ్లో ఓవర్లన్నీ ఆడిన ఢిల్లీ 189 పరుగులకే ఆల్అౌట్ అయింది. 213 పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన ఢిల్లీకి ముందు మంచి ఆరంభమే దక్కింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ నెమ్మదిగా ఆడగా పతుమ్ నిశంక ఉన్నంతసేపు బాగానే ఆడాడు. తొలి వికెట్కు 61 పరుగుల భాగస్వామ్యం జతైంది. ఇక 6వ ఓవర్లో పుల్ షాట్ ఆడబోయి రాహుల్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఒక లైఫ్ లభించినా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన నిశంక తర్వాత బంతికే మిడన్లో క్యాచ్ చేశాడు. అఖీబ్ జావేద్ను అవుట్ చేయడంతో ఢిల్లీ ఆశలు అడుగంటాయి. ఈ దశలో స్టబ్స్ పోరాటం ఆకట్టుకుంది. బౌండరీలతో విరుచుకుపడ్డాడు. టార్గెట్ను చిన్నగా చేసేందుకు ప్రయత్నించాడు. కానీ 19వ ఓవర్లో తను అవుట్ కావడంతో ఢిల్లీ ఓటమి పాలైంది. Taste the Daily.